హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏదైతే డెవలప్మెంట్ ఉందో, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించి ఐసిడిఎస్ అండ్ అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అయినటువంటి ఐసిడిఎస్ అండ్ మేనేజర్ ఆఫ్ వేర్ హౌస్ సంబంధించి, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అంటే సిడిపిఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ చెక్ చేస్తే 13/2022కి సంబంధించి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి తేదీలు అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇన్ కంటిన్యూయేషన్ టు ద నోటిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ 9/4/2025 and the view of shortfall of candidates in the various category, the following candidates are informed to attend the verification of certificates on 16/5/2025 at 10:30 AM. ఎక్కడ అంటే వెన్యూ ఎక్కడ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతిభా భవన్, ముక్కారం జేఈ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ సంబంధించి ఇక్కడ మనకు కమిషన్ ఆఫీస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ద క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్ విల్ బీ అవైలబుల్ ఆన్ 16/5/2025 to 17/5/2025 in the TGPSC website. The candidate should show most while exercising the web options, as these web options will be considered in the final selection అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ who are called the verification of certificates have to produce the following certificates అండి. అండ్ ముందుగా వచ్చేసి మనకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ అంటే ఏం లేదు, మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఉండడం జరుగుతుంది. అండ్ అది కమిషన్ సైట్లో కూడా ఉండడం జరుగుతుంది. ఒక 1 సైట్ తీసుకొని ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకు కమిషన్ సైట్లోనే ఉంటుంది. అండ్ ఒకవేళ అప్లికేషన్ పోతే మాత్రం డైరెక్ట్గా లింక్స్ అనేది ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా మీ అప్లికేషన్ స్టేటస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అండ్ ఎస్ఎస్సి మేము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి మేము 1st to 7th క్లాస్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ మార్క్స్ మేము సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు మార్క్స్ మేము తీసుకెళ్ళాలి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎన్సీఎల్ లేటెస్ట్ ఎన్సీఎల్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎవరైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సర్వెంట్ రెగ్యులర్ సర్వీస్ సర్టిఫికేట్ సంబంధించి ఉంటారో వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ తీసుకెళ్ళాలి. అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎన్సీసీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఇయర్ కంప్లీట్ అయితే మాత్రం రెన్యువల్ అయితే చేసుకొని ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆల్ ద పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ హ్యావ్ టు అండర్గో ద మెడికల్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ టు మెడికల్ బోర్డు వచ్చేసి మనకు డేట్స్ అనేది త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఖచ్చితంగా మీ సేవ ద్వారా ఇష్యూ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ తీసుకెళ్ళాలి. ఇక ఎన్ఓసీ ఎవరికంటే ఎంప్లాయీస్ ఇన్ సర్వీస్ కోటా సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్ఓసీ తీసుకోవడం జరుగుతుంది. అండ్ 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ అని ఖచ్చితంగా మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ద క్యాండిడేట్ మస్ట్ నోట్ దోస్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ అండర్ ద ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఆర్ admitted to subject to verification of certificate qualification and other eligibility criteria and the satisfaction in the commission. Hence the admission in the verification certificates is strictly provisional అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అడిషనల్ క్వాలిఫికేషన్ పెట్టి ఒకవేళ మనకు కమిషన్ వచ్చేసి ఫైనల్ ఒకవేళ సాటిస్ఫాక్షన్ అయితే వాటికి సంబంధించి ఫైనల్ ప్రొవిజన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ డూ నాట్ అటెండ్ ద వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆన్ ద షెడ్యూల్ డే, ద రిజర్వ్డ్ డే, నో ఫర్దర్ రిక్వెస్ట్ విల్ బి ఎంటైన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఇక్కడ, ఎందుకంటే మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం లేదండి. డైరెక్ట్గా మనకు 2 daysలోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ డే వచ్చేసి 16/5/2025 ఆ రోజున 5 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ 17/5 సారీ అండి, ఇక్కడ రిజర్వ్ డే ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ పికప్ ఫర్ ది క్యాండిడేట్స్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ యాబ్సెంట్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ అంటూ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు 17th రోజే రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. అండ్ ఇఫ్ ఎనీ పికప్ క్యాండిడేట్స్ డు నాట్ కమ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అబౌవ్ డేట్స్ దేర్ క్యాండిడేచర్ వుడ్ నాట్ కన్సిడర్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం హూ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ డాక్యుమెంట్స్ కుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ 5 PM ఆన్ 17/5/2025 5 తర్వాత ఒకవేళ మీరు సబ్మిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తీసుకోమని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇది
సిడిపిఓ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.